భారత టెస్టు జట్టులో రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్, విరాట్ కోహ్లీ తర్వాత అత్యంత సీనియర్ ఆటగాడిగా ఉన్నప్పటికీ రవీంద్ర జడేజా ఇప్పటి వరకు జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించలేదు. గత మే నెలలో రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయినప్పుడు భారత తదుపరి కెప్టెన్ ఎవరు అనే చర్చ తీవ్రంగా జరిగింది. అప్పుడు మాజీ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ జడేజా రాబోయే 2 ఏళ్ల కోసం కెప్టెన్ గా నియమించవచ్చని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రిషబ్ పంత్ గాయం కారణంగా వెస్టిండీస్ తో జరుగుతున్న ప్రస్తుత టెస్ట్ సిరీస్ కు రవీంద్ర జడేజా వైస్ కెప్టెన్ గా నియమితుడయ్యాడు. ప్రస్తుతం భారత టెస్టు జట్టుకు వైస్ కెప్టెన్ గా ఉన్న జడేజాకు కెప్టెన్ గా కావాలనే కోరిక ఉందా అనే ప్రశ్నకు జడేజా మనసు విప్పి సమాధానం చెప్పాడు. దాని గురించి ఇప్పుడు ఆలోచించడం కూడా లేదన్నాడు. ఆ కాలమంతా గడిచిపోయిందని వ్యాఖ్యానించాడు. ఇప్పుడు జట్టుకు తాను చేయగలిగిన సహాయం అందించడంపైనే పూర్తిగా దృష్టి పెడుతున్నానని స్పష్టం చేశాడు. యువ ఆటగాళ్లు పిచ్చి స్వభావానికి అనుగుణంగా ఎలా ఆడాలి అని అడిగినప్పుడు తన అభిప్రాయాలను, అనుభవాలను పంచుకుంటానని చెప్పాడు. కెప్టెన్సీ, వైస్ కెప్టెన్సీ వంటి పదవుల గురించి తాను ఆలోచించడం లేదన్నాడు. జట్టు కోసం అత్యుత్తమ ఆటను ప్రదర్శించడంపైనే దృష్టి సారిస్తానని చెప్పాడు. ఇక ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే వన్డే జట్టులో తనను ఎంపిక చేయకపోవడంపై స్పందించాడు. ఈ విషయంపై కెప్టెన్, సెలెక్టర్లు, కోచ్ తనతో ముందుగానే మాట్లాడి కారణాలు వివరించారని, ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏమీ లేదని స్పష్టం చేశాడు.